ఇంకో 5 నిమిషాల్లో ఢిల్లీ టు మనాలి బస్సు స్టార్ట్ అవుతుంది. నైట్ జర్నీ అనమాట. 500 కిలోమీటర్స్ ఉంటుంది. 10 అవర్స్ జర్నీ. నాకు చిన్నప్పుడు టూర్ అంటే తిరుపతి. ప్రతి సమ్మర్ హాలిడేస్లో తిరుపతికి వెళ్తాం. నాకు దేవుడు కనపడ్డు, కానీ మా నాన్న భుజాలను ఎక్కించుకొని దేవుడిని చూపించేవాడు. ఇప్పుడు నా సొంత డబ్బులతోటి మా నాన్న నేను మనాలి ట్రిప్కి తీసుకెళ్తున్నా. చెప్పు, ఏమనుకుంటున్నావు? కోడా, కప్ప, మండ్రగబ్బ, గాండ్రి కప్ప, గాండ్రి కప్ప. వద్దు బాబు, వద్దు ఉంచండి బాబు. 3 hours later. ఇంకో గంటన్నరలో మనాలి చేరుకుంటాం. మా అమ్మకైతే చాలా భయం వేస్తుంది. ఎందుకంటే కొన్ని చోట్లలో రోడ్లు విరిగిపోయాయి, లోయలు ఉన్నాయి, టర్నింగ్లు ఉంటాయి. తిరుపతి కొండల కన్నా మొత్తం టర్నింగ్లు ఎక్కువ అనమాట. సో మా అమ్మ అందుకనే కొంచెం భయం వేసింది. చూడండి, ఫస్ట్ టైం నేను మంచు కొండల్ని నా కళ్ళలో చూస్తున్నా. ఇంకోటి ఏంటంటే మా అమ్మ ఎక్కువ యూట్యూబ్ ఛానల్లో ఈ మంచు కొండలు, సరస్సులు, చెరువులు, కొలనులు ఎక్కువ చూస్తుంది. అది కూడా కొంచెం కారణం అన్నమాట మా అమ్మని ఇక్కడ తీసుకొని రావడం. షెబ్బు చెప్తుంది ఏంటంటే, ఎండుంది ఏంటి, మంచు పడాలి కదా, కొంచెం మోడంగా ఉంటుందేమో, మనం ఇప్పుడు ఉండేది కుల్లులో, మనాలిలో ఎలా ఉంటుందో చూద్దామని నేను చెప్పాను అనమాట. ఇప్పుడే అందరం బస్ దిగాము. బస్ దగ్గర నుంచి కొంచెం దూరం నడవాలంట. అక్కడ ట్యాక్సీ ఉంది. మేము ఆల్రెడీ ట్యాక్సీ బుక్ చేసుకున్నాము. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయనే మా రథసారథి, అంటే మా ట్యాక్సీ అన్నయ్య. చాలా మంచోడు. మనాలి వచ్చేసాంరా. ఓకే, మాతో పాటు మీరు కూడా చూడండి మనాలి. ఇప్పుడు హోటల్కి వెళ్తున్నాం. కనిపిస్తున్నావా? బాగుందా హోటల్? అదే ఎట్టకేలకి మనం మనాలి వచ్చేసాం. లొకేషన్ మంచి చూడు, మంచి గేమ్ ఆఫ్ ఛాన్స్ రాలేదు. దోశలు ఇప్పుడే వచ్చాయి. ఎట్లా దోశ వచ్చాయి? బాగుందిలే. ఇంకా మేకప్ వేసుకుంటుంది. మేకప్ వేసి చూద్దాం రండి. రమ్మంటే రావట్లేదు. దోశ చల్లగా అవుతుంది. ముందే చల్లగా అయితే 5 నిమిషాల్లో. మేకప్ చూద్దా. మేకప్ ఏంది? క్రీమ్లు కూడా బయటికి ఏం రావట్లా, అన్ని బిగ్సిపోయినాయి. ఏం చలిగా? ఏమో మరి. నివ్యా బాడీ లోషన్ ఉండలా, అది అసలు రావట్లా బయటికి. వచ్చేసింది హీరోయిన్. మిమ్మల్ని ఎక్కడో చూసినట్టుందండి. Professor Snape. దోశ తింటావా? తినవా? దోశ ఏంటి అంత చిన్నగా ఉంటాయి? పెద్ద టేస్ట్ ఎలా ఉంది మామ? అగ్గిపెట్ట పడినది. అగ్గిపెట్ట అట్లా నవీన్ వేసుకోరా, చేతులకి వేసుకోరా. నాకొద్దు కానీ. హలో, క్లబ్ హౌస్కి వచ్చాము. టక 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 వెళ్ళిపోతుండాలి, పని జరుగుతుండాలి. టక 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 వెళ్ళిపోతుండాలి, పని జరుగుతుండాలి. పదండి ముందుకు, పదండి తోచుకు పోదాం పైకి. పదండి ముందుకు, పదండి తోచుకు. మనాలి సిల్క్ అంటారు. మెయిన్ కోర్స్ వచ్చింది. మెయిన్ కోర్స్ నా చేతిలో ఉన్న ఖడ్గాని మా నాన్నకి ఇచ్చాను. ఆయన తిప్పే తిప్పుడు మీరే చూడండి. ఇప్పుడు ఆ కెమెరా ఎలా తిప్పుతాడు. వాట్సాప్ అంకుల్లా చేస్తాడు. అంకులే కదా, మర్చిపోయా. చూడు చూడు, ఏ దొంగ.
ఇది ఓల్డ్ మనాలిలో హ్యాండ్మేడ్ షాప్స్ ఇవన్నీ హ్యాండ్స్తో తయారు చేస్తారంట, హ్యాండ్లూమ్స్. హాయ్, ఇప్పుడు మనం ఓల్డ్ మనాలికి వచ్చామన్నమాట. ఓల్డ్ మనాలిలో ఏం కొనకూడదు, బికాస్ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి కాబట్టి. మాకు ఇప్పుడే తెలిసింది, మా వాళ్ళు చెప్పారు. సో మనం నెక్స్ట్ రోజు షాపింగ్కి ఒక రోజు పెట్టుకున్నాం, అప్పుడు షాపింగ్ చేద్దాం. నేను అందరు మానే చూస్తున్నారు, మనం వెళ్దాం. మంచి గట్టలు చూడు, చూడు మంచి చూడు. ఇప్పుడు ఐస్ ఉంది కదా, ఇది విస్కులు వేసుకొని తాగొచ్చా? ఈ ఐస్ ఉంది కదా, దీని ఇస్కీలో కలుపుకుని తాగచ్చా? ఎండ్రిలో కలుపుకుని తాగరా, దరిద్రం వదులుతా అన్నట్టు. మోమోస్ అన్ని. మోమోసా ఏంటి అనేది చెప్పు. ఇక్కడ ఏమంటారు వాటిని? మోమోసా? ఇక్కడ అయ్యో ఉన్నాయి. చికెన్ పిజ్జా, చికెన్ లాలీపాప్. చికెన్ పిజ్జా 310 రూపాయలు. చంద్రుడు కొట్టాలకు మాడలు సన్నానైన మిత్రుడు మోడలింగ్ టాపర్. బ్లడ్ అమ్మా. చిన్న డబ్బులు ఖర్చు పెడితే తెచ్చాం. అత్తేం చేస్తున్నారు? హలో పెంగ్విన్ మమ్మీ. పెంగ్విన్ మమ్మీ. హాయ్ అత్తయ్య, ఎలా ఉంది ఓల్డ్ మనాలి? మమ్మ పొద్దున వేడి నీళ్ళు అనుకొని చల్లతో స్నానం చేసింది, అదిరిపోయింది. నీకు చలేదారా? చిమ్టు గడిసా ఎంత పెద్దగా ఉన్నాడు. చలేదా వాళ్ళకి? వెనక నుంచి కాదు, నడవ నేను తీస్తా. అమ్మ పొట్ట కనపడుతుంది. హనీమూన్కి వచ్చిన కొత్త పెళ్లి కొడుకు కొత్త పెళ్లి కూతురు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏరు వాళ్ళిద్దరు అరుగరుగో. లొకేషన్ మీకు లొకేషన్ అటువైపు చూపిస్తా. మెట్లు జాగ్రత్త దిగాలి. జాగ్రత్త దిగాలి. అక్కడ చూసావా? చెప్పు. డ్రెస్ అప్ అవుతావా? అవుతాను, కానీ ఇక్కడ వద్దు, వేరే చోట చేద్దాం. డ్రెస్ అప్ ఇక్కడ వద్దు, రేట్ ఎక్కువ. కులులో ఇంకా తక్కువ ఉండిద్ది, అక్కడ డ్రెస్ అప్ అవుదాం అన్నాడు. ఏంటి అయ్యి? అయ్యా, మన ఊర్లో చింతకాయలు, ఇక్కడేమో ఏదో కాయలు. కాకి వెట్టలా ఉంది, అది కాకి వేడి చేస్తుంది. నాకు చెల్లేస్తుంది అబ్బాయి. షూ లేదు, నేను ముందే చెప్పా షూ తెచ్చుకోవే అని. నేనేంటంటే అది మూతపొరు అని వద్దని చెప్పా. మూతపొరు ఏంటి? షూ అల్లాడిపోతాం. అయితే రెంట్కి ఇస్తారు కదా అనుకొని నేను రెండు మా లుంగి కట్టుకొచ్చింది ఇంకా. చల్లగా ఉండేది. వాళ్ళు ఇంట్లో ఉయ్యాలని లేక ఇక్కడ ఉయ్యాలు అవుతున్నారు. జంపింగ్ వాళ్ళు కొంచెం కింద పడ్డ తలకాయ పగిలిపోతుంది. మ్యాటర్ లేదు. అది ఇదంతా మీ ఊళ్ళో ఉంది, ఇదంతా మంచు మంగళగిరిలో లేదు. మళ్ళీ మ్యాటర్ లేదంటావేంది? తల ఊపడం కాదు, ఏం మ్యాటర్ లేదంట. మంగళగిరి మంచింది, ఇక్కడ మనాలి. ఏం మాట్లాడుకుంటున్నారు? అది కొనియాలంటున్నా. ఇది ఈ డ్రెస్ కొనిస్తాను, ఎంతో కనుక్కోపో అంటే ఇక్కడ రేట్లు ఎక్కువ అని చెప్పా. అంటే అసలు ఎంతో కనుక్కోపో అంటున్నారు. ఆ డ్రెస్ అంటే బాగుందంట, బ్లాక్ కలర్ నాకు బాగుంటదంట. సేమ్ అర్థం కావట్లా. అత్తో కోడలు
కూర్చో. ఫోటో మోత బరువు ఎందుకు అని షూ తెచ్చుకోలేదు. షూ అడుగుదాం లోపలికి వెళ్తే వాడు స్టార్టింగ్ ప్రైస్ 1200 అన్నాడు. ఏంది అమ్మో, మన వల్ల కాదు ఇంత. 2-3 కాదు, ఒకటే అడగాల్సింది. ఒకటే 1200 అంట. 1200 ఇస్తున్నాలేమో కాఫీ తయారు. 1200 స్టార్టింగ్. కాఫీ అని చెప్పారు కానీ వేడి నీళ్ళు ఇచ్చారు. వేడి నీళ్ళు 50 రూపాయలు అంట. ఎంత వేడి నీళ్ళు ఎంత? కాఫీ కాదు, వేడి నీళ్ళు 50 రూపాయలు. ఏంది మా, ఏమైంది? ఏందంటాం అనేది? ఏం నీకే ఎవరు నిన్ను వరించలే, ఇబ్బంది ఏం లేదు ఇక్కడ. మనాలి. నువ్వు అడిగిపో. Now welcome to One Vihar Manali. Come on. जेड़ा नशा नशा तेरी अखां विचों आवे